రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే స్టోరీ లీక్ కావడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. ప్రారంభ రోజునే మా చిత్రం అలా ఉండబోతుందని కొద్దిమంది చెబుతుంటారు. దాన్ని బట్టి కథపై ఓ అంచనానికి వచ్చేస్తుంటారు. ఆ తర్వాత అప్పుడింత ఇప్పుడింత చొప్పున కథ లీక్ అవుతూ ఉంటుంది. మొత్తంగా సినిమా విడుదలయ్యేసరికి అదెలా ఉంటుందన్న దానిపై ఓ స్పష్టత వచ్చేస్తుంటుంది. అయితే కొద్దిమంది మాత్రం ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఆఖరికి హీరోల గెటప్పులు కూడా అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న డీజే కథ విషయంలోనూ దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడనే విషయం ఆయన గెటప్ తప్ప మరేదీ బయటకు వెల్లడించలేదు. సినిమా మరో 20 రోజుల్లోనే బయటకు రాబోతున్న కథ లీక్ కాకపోవడం అనేది విశేషమని చెప్పాలి. అయితే తాజాగా ఆ సినిమా చుట్టూ ముసురుకొన్న ఓ వివాదం పుణ్యమా అని కథ చూచాయగా బయటకొచ్చేసింది. దర్శకుడే కథ, ఇది కథానాయకుడు ఇలా ఉండబోతున్నాడని వెల్లడించాడు. ఇటీవలే డీజేలోని బడిలో గుడిలో పాట విడుదలైన విషయం తెలిసిందే. ఆ పాట అభ్యంతరకరంగా ఉన్నట్టు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి. ఆ వివాదాన్ని సద్దుమణిగించేందుకు దర్శకుడు హరీష్ శంకర్ రంగంలోకి దిగారు. నేను బ్రాహ్మణ యువకుడినే అని కథ కూడా బ్రాహ్మణుడి గురించే ఉంటుందని చెప్పుకొచ్చాడు. శాపాదపి సారాదపి అనే అంశం ఆధారంగా బ్రాహ్మణుడు శాపంతో కానీ శరంతో కానీ యుద్ధం చేయగలడనే విషయాన్నే ఈ చిత్రం ద్వారా చెబుతున్నానని వెల్లడించాడు హరీష్ శంకర్. అంటే కథానాయకుడు అటు శపిస్తూ శాపాలకి లొంగని విషయాల్ని శరంతో చెక్కబెడుతూ ఉంటాడేమో అని ఫిలిం నగర్ లో జనాలు మాట్లాడుకుంటున్నారు.